మనం రమ్మని మర్యాద చేసి పప్పు కూర చారు ఇతరితర ఐటమ్స్ ఏమైనా వండితే నాన్ వెజ్ ఐటమ్స్ వాట్ ఎవర్ ఇట్ ఇస్ అవి పెట్టి తినండి అంటే అప్పుడు తింటారు అనమాట. నెయ్యి తీసుకురా, పెరుగు తీసుకురా, పెరుగులో గరిటె తీసుకురా, అయ్యో గరిటె కడగడం మర్చిపోయాను కడిగి తుడిచి తీసుకురా, అన్నం బిరుసుగా అయింది, మెత్తగా అయింది. లేకపోతే ఈ డాక్టర్స్ కొంతమంది ఎందుకయ్యా అనవసరమైన ఇన్ఫర్మేషన్ ఇస్తారు. మీరేం పోయింది, హెల్త్ కి ఇవి మంచివి అని చక్కగా కూర్చొని చెప్పేస్తుంటారు. ఊరలు, సామలు, కొర్రలు, పెసర్లు, అయ్యి ఇయ్యి ఇంటిల్లి పాదికి ఒక 3 కప్పులు 4 కప్పులు 5 కప్పులు ఒకటే రకం అన్నం పెట్టడం, బియ్యం పెట్టడం ఎంత ఈజీ. ఇలా ఒక్కొక్కరికి ఇలా ఉన్నారని, సన్నగా ఉన్నారని, థైరాయిడ్ ఉందని, షుగర్ ఉందని, బీపీ లేదని, ఇంకేదేదో అని, మోకాళ్ళ నొప్పని, ఒక్కొక్కరికి ఒక్కొక్క రకం ఫుడ్ చేయడం ఎంత కష్టం. ఒక కుక్క కూడా సరిపోదు. నిజంగా ధైర్యం చేసి పెట్టుకున్నాం, 3-4 రావాలి ప్రతి పూట. అసలు తినడం కోసం అంటే చెప్పడానికి ఏంటి 100 చెప్తారు, బతకడం కోసం తినాలి, తినడం కోసం బతకద్దు. బట్ మాక్సిమం వయసుతో సంబంధం లేకుండా అందరూ కూడా తినడం కోసమే బతుకుతారు. అదొక యాక్టివిటీ. బ్రేక్ఫాస్ట్ అదొద్దు, ఇది కావాలి, ఇడ్లీ వద్దు, దోశ కావాలి, దోశ వద్దు, ఇడ్లీ కావాలి, పొంగల్ వద్దు, పూరి కావాలి, పూరి వద్దు, పొంగల్ కావాలి, కార్న్ఫ్లేక్స్ ఈ రకం కావాలి, పాలు ఇంకా వెచ్చబెట్టావు, పెరుగులో కార్న్ఫ్లేక్స్ కావాలి, ఉప్మా కావాలి, పొడి పొడిగా ఉండాలి, ముద్ద ముద్దగా ఉండాలి, ఉప్మా పెసరెట్టు ఉండాలి. ఓ కోరికలకు అదేముంది, మనకొక రెస్టారెంట్ కదా, టిఫిన్ సెంటర్. అలా టిఫిన్ సెషన్ ఇలా వంట వడ్డన అయిపోతుంది అనగానే సైమల్టేనియస్ గా వంట మొదలు పెట్టేయాలి. అయ్యో టైం మన కోసం ఉంటదా, పరిగెడతానే ఉంటది కదా. పెద్ద సమస్య వచ్చి పడిందే. ఎంత టిఫిన్ తిను, ఏది తిను, 12-12:30 కాగానే ఆకలి 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 అని తిరుగుతూ ఉంటారు. పోనీ ఏదైనా ఒక్క ఐటమ్ చేస్తే ఊరుకుంటారా? 100 కోట్లు వాళ్ళకి దొంగతనం చేసినట్టు ఫీల్ అవుతారు మొక్కలట్లా పెట్టుకొని. మినిమం పప్పు, కూర, పచ్చడి, ఆ కూర కూడా వెరైటీ. యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళని ఉతికి ఆరేయాలి. మీకు వంటలు తెలిస్తే తెలిసాయి, ఎందుకే చెప్తాను. వంకాయతో 100 వెరైటీలు, బెండకాయలతో 250 వెరైటీలు, సొరకాయలతో 340 వెరైటీలు. ఎందుకు? నాతో పాటు అందరూ చూస్తారు. అది చూస్తే చూసారు, మమ్మల్ని కూడా చేయమంటున్నారు. చూసి ఇంతకు ముందు తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా అని చెప్పడానికి ఛాన్స్ అయినా ఉండేది. ఇప్పుడు ఎందుకు తెలియదు, చూడు, చెయ్యి, నువ్వు చేయి, నాకు రాదు అని చెప్తామనిపిస్తుంది.